దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెచ్కేల్ గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. తిరుగుబాటు చేయవాలారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చెదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆయనకు స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. సజీవుడైన దేవుడు, నిరంతరము స్తోత్రారుడు, పూజింపదగిన దేవుడు, పూజకు అర్హుడు, స్తుతులకు పాత్రుడు, ఆపత్కాలంలో మొరపెడితే ఆదుకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవానైనా నేను అంటున్నాడు. దేవుడనైనా నేను మాట ఇచ్చుచున్నాను అని చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది, దేవుడనైన నేను నీకు మాట ఇచ్చుచున్నాను. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళుము, నేను చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. చెప్పి మొట్టమొదటి ఏం చెప్పాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసేదను అని వాగ్దానం చేశాడు. మొదటిది. రెండవది, నిన్ను ఆశీర్వదించేదను అని చెప్పాడు. మూడవది, నిన్ను శపించు వారిని నీవు శపించకూడదు అన్నాడు. వారిని దీవించుమన్నాడు. ఈ మూడు విషయాలు చెప్పాడు. కాబట్టి అబ్రహాము లేచి తన భార్యను తీసుకొని, తనకున్న ఆ దినాల్లో ఉన్న యావదాస్తుని తీసుకొని లోతును వెంట పెట్టుకొని, ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పలేదు కానీ విశ్వాసంతోనే బయలు వెళ్ళాను అని అపొస్తలుడైన పౌలు హెబ్రీయుల సంఘానికి 11వ అధ్యాయం రాస్తున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో తన జీవితం ప్రారంభమవుతుంది. ప్రారంభ దినాల్లో దేవుని మాటకు ఎంత లోబడ్డాడు, విధేయత చూపించాడో ఒకే స్వరం ద్వారా అబ్రహాము దేవుని నమ్మాడు. మరి నీవు అనేకమైన సంవత్సరాలు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హెచ్చరికలు, ఎన్నో ఆదరణ వాక్కులు వింటున్నావు. కానీ విన్న మాటలను అనుసరిస్తున్నావా? విన్న మాటలను పాటిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయమని దైవ సేవకుడిగా ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆయన లోబడ్డాడు. కాబట్టి మొట్టమొదటిది. రెండోది చెప్తున్నాడు. ఏమంటుండంటే, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక. ఎంత మంచి మాట చూడు. నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక అని రాస్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చెదను. ఆయనకు స్తుతి కలుగునుగాక, ఆయనకు మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఆ నెరవేర్చే కాలం వరకు నీవు నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి, ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూడాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన జీవితము కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పక నెరవేరుస్తాడు. అబ్రహాం గారికి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఇప్పుడు అబ్రహాం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. చూసారా? చెప్పిన మాట నెరవేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మొదటిది. రెండవది, తానిచ్చిన మాట చొప్పున
షారాను గురించి చేసెను అన్నాడు. మొట్టమొదటి తాను చెప్పిన ప్రకారము ఆ తల్లిని దర్శించాడు, అంటే ఆమె గర్భంలోనికి కుమారుని పంపించాడు. ఏ పిల్లల కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారో, దేవుడు గొప్ప జనంగా చేస్తాడని వాగ్దానం చెప్పాడో అది చెప్తున్నాడు. మూడోది మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ మనం చూద్దాం, అబ్రహాముతో చేసిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితనమునందు అతనికి కుమారుని కనెను, ఆయనకు మహిమ కలుగునుగాక. ఎప్పుడట? ముసలితనం అంటే 90 సంవత్సరాల వయసులో ఆ తండ్రి గారు 100 సంవత్సరాల వయసులో కనెను అని రాస్తున్నాడు. గుర్తుంచుకోండి. ఒకసారి ఆలోచన చేయండి. అప్పటికే స్త్రీ ధర్మం పోయింది. వారి ఇరువురు శరీరాలు మృతుతులమైన శరీరంగా ఉన్నారు. కానీ వారు విశ్వాసమందు బలహీనుడు కాక నిరీక్షణ యందు నమ్మిక ఉంచి దేవుని వైపు చూడగలిగారు. ఆ 100 సంవత్సరాల్లో కుమారుని వాళ్ళు కనగలిగారు. మరి అంత గొప్ప దేవుడు, అందుకే చెప్పాడు ఆయన, నాకు అసాధ్యమైంది ఏది లేదు భూమి మీద, నేను సృష్టికర్త అయిన దేవుడను, నేనే దేవుడను, నాకంటే ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు లేనని ఆయన్నే చెప్పాడు. కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. చిన్న చిన్న వాటికి కురింగిపోతున్నావా? పిల్లల విషయం కావచ్చు, రోగాల విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, కుటుంబంలో ఇబ్బందులు, ఇరుకులు, గొడవలు, వీటన్నిటి విషయంలో చింతిస్తున్నావా? కురింగిపోతున్నావా? దేవుడు చూడండి దర్శించాడు, మాటను గురించి చెప్పాడు, నిర్ణయ కాలముల కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. 3వ వచనం చూడండి, అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడను తనకు షారా కనినవాడనైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను, ఆయనకు మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నీవు ఆ మాట కట్టుబడి ఉండి ప్రార్థన జీవితం కలిగి పరిశుద్ధత కలిగి తీసుకుంటే అద్భుతం చూస్తావు. ప్రార్థన. కన్న తండ్రి, మీకు వందనాలు. విన్న మాటలు బట్టి మీకు స్తుతి కలుగునుగాక, మీకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మీరు మాట ఇచ్చి నెరవేర్చగలిగిన సమర్థుడవు, శక్తి కలిగిన దేవుడవు, అందుకు మీకు స్తోత్రాలు. మీ నామానికి నిరంతరం మహిమ కలుగునుగాక అని అడుగుచున్నా. నానా నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి మీరు అనుగ్రహించండి. ఎవరైతే వ్యాధులతో, కష్టాలతో, పేదరికంతో ఉన్నారో విడుదల కలిగించండి. మీ ఆశీర్వాదం సమృద్ధిగా అనుగ్రహించుమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొందినాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.